శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। శ్రీ గజానన్ మహారాజ్ ప్రకటమైనటువంటి రోజును పురస్కరించుకుని పూజ్యశ్రీ మాస్టర్ గారు సాయిబాబా మాసపత్రికలో ఆ మహాత్ముని గురించి రచించినటువంటి వ్యాసాన్ని మనం ఇవాళ స్మరించుకుందాము। ఈ వ్యాసం సెప్టెంబర్ 2010 సంచికలో వెలువడింది। జై సాయి మాస్టర్। వ్యాసం పేరు శ్రీ గజానన్ మహారాజ్, రచన ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ। అది 1878వ సంవత్సరము ఫిబ్రవరి 23వ తేదీ మహారాష్ట్రలోని షేగాం అనే గ్రామంలో ఒక ధనవంతుని ఇంట బ్రాహ్మణ సమారాధన జరుగుతున్నది। ఎంగిలి విస్తళ్ళు దారి పక్కన పారవేస్తున్నారు। వెంకట్ దామోదర్ అనేవారు ఆ ఆకుల్లో మిగిలిన మెతుకుల కోసం చేరిన కుక్కల మధ్య దిగంబరిగా కూర్చుని వాటితో పాటు ఎంగిలి మెతుకులు తింటున్న 16 ఏళ్ల యువకుడిని గమనించారు। ఆ వ్యక్తి ముఖవర్చస్సు చూడగానే వారికి శ్రీ దత్తాత్రేయుల వారు గుర్తొచ్చారు। వారు అతన్ని పిలిచి మంచి భోజనం పెట్టించారు। అతడు రుచిని ఏమాత్రం పట్టించుకోక అన్నింటినీ ఒకటిగా కలిపి కొంచెం తిని పక్కనే ఉన్న మురికి గుంటలోని నీటితో తన దాహం తీర్చుకున్నాడు। అనతి కాలంలో ఆ యువకుడే శ్రీ గజానన్ మహారాజ్గా ప్రసిద్ధికెక్కారు। ఆయన ఎప్పుడు గన్ గణత్ ఘోటే గణాగణ్ గణాత్ భోటే అంటూ ఉండేవారు। అందుకనే ఆయన్ను ప్రజలు గజానన్ మహారాజ్ అని పిలిచేవారు। నిజానికి ఆయన ఎవరో, పేరేమిటో, ఊరేమిటో, ఎక్కడ ఎప్పుడు ఎవరికి పుట్టారో తెలిసిన వారు ఎవరూ లేరు। చాలా కాలం వరకు ప్రజలు ఆయన్ను పిచ్చివాడి కింద జమ కట్టారు। ఒకరోజు ఒక హరిదాసు దేవాలయంలో సొంపుగా భజనలు పాడి తరువాత హంసగీత అనే ఆధ్యాత్మిక గ్రంథంలోని కొన్ని శ్లోకాలు పాడారు। బయట నుండి ఎవరో ఆ తర్వాత శ్లోకాన్ని అతి శ్రావ్యంగా స్పష్టంగా పాడటం విని అందరూ ఆశ్చర్యపోయారు। ఆ స్వర ఉచ్చారణకు సమ్మోహితుడైన హరిదాసు బయటకు వెళ్ళి చూస్తే ఆ పిచ్చి గజాననే ఉన్నాడు। హరిదాసు ఆయన్ను లోపలికి ఆహ్వానించగా లోపలైతేనేం బయటైతేనేం భగవంతుడు సర్వవ్యాపకుడని ఇప్పుడేగా శ్లోకం చదివావు అన్న గజానన్ మాటలు హరిదాస్లో చిత్రమైన పరివర్తన తీసుకొచ్చాయి। అప్పటి నుండి అతడు ధనం కోసం కాక భగవంతుడి పట్ల ప్రేమతో హరికథలు చెప్పేవాడు। అది మే మాసం, ఎండలు మండిపోతున్నాయి। ఆ సాధువు రోడ్లమ్మట తిరుగుతూ భాస్కర్ అనే ధనికుడి ఇంట ప్రవేశించి తాగడానికి నీరడిగాడు। భాస్కర్, తిండి కోసం ఇతరులపై ఆధారపడి సోమరులుగా తిరిగే నీలాంటి వారికి సహాయం చేయటం మహాపాపం, నీళ్ళు ఇంకెక్కడైనా అడుగుపో అని కసిరాడు। శ్రీ గజానన్ ఏమీ మాట్లాడక వెళ్ళి పక్కనే ఉన్న బావిలో చూడగా అది ఎండిపోయి ఉన్నది। అది చూసి భాస్కర్, మూర్ఖుడా, నీకక్కడెక్కడా నీరు దొరకదు అన్నాడు। శ్రీ గజానన్ మౌనంగా ఆ బావి వద్ద కూర్చుని తీవ్ర ధ్యానంలో మునిగిపోయారు। కాసేపట్లో బావి అంచుల్దాకా నీరు నిండింది। భాస్కర్ అవాక్కయ్యాడు। తన మూర్ఖత్వాన్ని క్షమించమని ఆయన్ను ప్రార్థించి తన జీవితాన్ని ఆయన సేవకే వినియోగించాలని నిశ్చయించుకున్నాడు। షేగాంలో వెంకట్ అనే భక్తుడు తన తోటలో సత్సంగం ఏర్పాటు చేసి శ్రీ గజానన్ మహారాజ్ను భక్తులతో సహా ఆహ్వానించారు। అందరూ సమావేశం అయ్యాక మొక్కజొన్నలు కాల్చడానికై మంట వేశారు। పైకి లేచిన మంట చెట్టు కొమ్మకు వేలాడుతున్న తేనెతుట్టలోని ఈగలను కదల్చడంతో తేనెటీగలు భక్తులను కుట్టసాగేసరికి వారంతా చెల్లా చెదురుగా పరిగెత్తారు। శ్రీ గజానన్ మహారాజ్ మాత్రం తేనెటీగలు తమను కసితీరేలా కుడుతూ ఉంటే కదలకుండా కూర్చోవటం చూసి వెంకట్ దుఃఖంతో చెలించిపోయి ఆయన వద్దకు పరిగెత్తుకొచ్చాడు। మౌనంగా శ్రీ గజానన్ మహారాజ్ ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తున్నాయా అన్నట్లు తేనెటీగలు వెళ్ళిపోయాయి। వాచిపోయిన స్వామి శరీరానికి ఎన్నో మందులు పూశాడు వెంకట్, కానీ ఫలితం శూన్యం। చివరకు శ్రీ గజానన్ ఒక విధమైన యోగాసనంలో కూర్చోవడంతో ఆయన శరీరమంతటా గుచ్చుకునిపోయిన తేనెటీగల ముళ్ళన్నీ జలజలా రాలిపోయి శరీరం యథాపూర్వకంగా తయారైంది। అప్పుడు భక్తులు ఆయన వద్ద చేరి కాలిన మొక్కజొన్నలను తృప్తిగా తిన్నారు। ఒకసారి శ్రీ గజానన్ మహారాజ్ వెంకట్తో చిలిం వెలిగించుకోవడానికి నిప్పు తెమ్మన్నారు। అక్కడ నిప్పు లేకపోయేసరికి దగ్గరలో గల కమ్మరి వద్దకు వెళ్ళి కొలిమిలోని నిప్పు ఇవ్వమన్నాడు వెంకట్। ఆ నిప్పు శ్రీ గజానన్ మహారాజ్ కోసమని తెలిసి ఆ కమ్మరి శ్రీ గజానన్ సమాజానికి భారమని ఆయన వల్ల ఏ ఉపయోగమూ లేదని నిందిస్తూ నిప్పు ఇవ్వ నిరాకరించాడు। శ్రీ గజానన్ మహారాజ్ వెంకట్ను పిలిచి కాలిన అగ్గిపుల్లను ఒకదాన్ని తన చిలుంపై ఉంచమన్నారు। అతడలా చేయగా శ్రీ గజానన్ చిలుం పీల్చారు। అగ్గిపుల్ల మండి చిలిం నుంచి పొగ రాసాగింది। ఆ రోజే ఆ కమ్మరి తన బంధువులకు విందు చేయగా వడ్డించిన పదార్థాలు కుళ్ళు కంపు వేశాయి। బంధువులంతా కమ్మరిని నిందించి భోంచేయకనే కోపంగా వెళ్ళిపోయారు। మహాత్ముడైన శ్రీ గజానన్ మహారాజ్ పట్ల తన మూర్ఖ ప్రవర్తనే ఇలా జరగటానికి కారణమని తలచిన కమ్మరి ఆయన సన్నిధి చేరి క్షమార్పణ కోరాడు।
శ్రీ గజానన్ చెడు వాసన వేస్తున్న పదార్థాలను తెప్పించి వాటికేసి కాసేపు చూడగా అవన్నీ ఘుమఘుమలాడే సువాసనలు వెదజల్లాయి. కమ్మరి వాటిని తీసుకెళ్లి మరలా విందు చేశాడు. అతిథులు తృప్తిగా భోంచేసి శ్రీ గజానన్ మహిమను కొనియాడారు. ఒకరోజు గజానన్ మహారాజ్ ఒక ఆలయంలో కళ్ళు మూసుకుని నిశ్చలంగా కూర్చున్నారు. ఆ ఊరి పాటిల్ కొడుకులు ఉత్త కోతిముక్క. శ్రీ గజానన్ మహారాజ్ ధ్యానాన్ని భగ్నం చేయటానికి వారెన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి చివరకు పక్క పొలాల నుండి చెరుకుగడలు తెచ్చి అర్ధగంట సేపు ఆయనను తమ బలమంతటితో బాధసాగారు. శ్రీ గజానన్ మహారాజ్ చెలించలేదు. నగ్నంగా ఉన్న వారి దేహంపై ఆ దెబ్బల గుర్తులు సైతం ఏర్పడలేదు. దాంతో ఆ పిల్లలు భయపడి వినయంగా శ్రీ గజానన్ మహారాజ్కు ప్రణమిల్లారు. ఆయన మెల్లగా కళ్ళు తెరిచి మెత్తటి స్వరంతో, అబ్బాయిలు, మీరు బాగా అలసిపోయారు, ఉండండి, ఇది తీసుకోండి అంటూ చెరుకుగడలను చేతితో పిండి ఒక పాత్ర నిండా రసం తీసి తాగమని ఆ పిల్లలకిచ్చారు. నిజమైన అహింస బలవంతులకే చెల్లుతుంది. నిజమైన ప్రేమ అన్నది శత్రువులను కూడా ఆదరిస్తుంది. శ్రీ నరసింగ్ అనే గొప్ప సాధువు తీవ్ర యోగ సాధన చేయటానికై ఆ ఊరి పరిసరాల్లోని అడవులకు వెళ్లారు. అతడు విఠలుని భక్తుడు. ఒకరోజు శ్రీ గజానన్ హఠాత్తుగా అతనికి దర్శనమిచ్చారు. కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్న ఆ సాధువుకు దివ్యమైన కాంతి దర్శనమై కళ్ళు తెరిచి చూడగా పండరి విఠలుడే తన ముందు నిలబడి ఉన్నారు. అతడు విఠలునికి సాష్టాంగపడి లేచి చూడగా శ్రీ గజానన్ మహారాజ్ నవ్వుతూ నిలబడి కనిపించారు. ఆయన ఆ సాధువుతో, నీకు పూర్ణ వైరాగ్యం అబ్బింది. ఇకపై నీరు బురద అంటక చెరువులో నిలిచి ఉండే తామర పువ్వులా జీవించు. నీకు జ్ఞానం ప్రసాదించటానికై విఠలుడే నన్ను పంపించాడు అన్నారు. ఒకసారి శ్రీ గజానన్ కూర్చుని ఉన్న శివాలయానికి కొందరు సాధువులొచ్చారు. ఆ రోజు సాయంత్రం ఆ సాధువుల్లో పెద్దవాడైన బ్రహ్మగిరి భగవద్గీతలోని సాంఖ్యయోగాన్ని వివరిస్తూ, శరీరం భ్రాంతిజన్యం, దానికేమీ ప్రాముఖ్యం లేదు అన్నాడు. అది విన్న స్వామి భక్తులు, ఆధ్యాత్మిక సాధనకు శరీరం అత్యావశ్యకమే, మరి ఈయన ఇలా అంటాడేమిటి అని తలిచారు. ఇంతలో బ్రహ్మగిరి శ్రీ గజానన్ కూర్చుని ఉన్న మంచం అంటుకున్నది. అందరూ దూరంగా పరిగెత్తారు. బ్రహ్మగిరి సైతం లేచి పరిగెత్తబోగా మండుతున్న మంచంపై నిశ్చలంగా కూర్చుని ఉన్న శ్రీ గజానన్ మహారాజ్ అతన్ని చేయి పట్టి నిలిపి, శరీరం ఉత్త భ్రాంతి, ఆత్మ శాశ్వతమైంది కదా, ఎందుకు పరిగెడతావు అన్నారు. ఆ సాధువు భయంతో, స్వామి, స్వానుభవంలో లేని విషయాన్ని గురించి మాట్లాడినందుకు నన్ను క్షమించి కాపాడండి అని బ్రతిమిలాడగా శ్రీ గజానన్ అతన్ని విడిచిపెట్టారు. తాము మాత్రం భక్తులు పరిగెత్తుకు వచ్చి తమను దానిపై నుండి తొలగించే వరకు మంచంపైనే ఉన్నారు. మంటలారిన తర్వాత చూస్తే శ్రీ గజానన్ మహారాజ్ కూర్చుని ఉండిన భాగం మాత్రం కాలలేదు. బ్రహ్మగిరి తన తప్పుకు సిగ్గుపడి ఆ చోటు విడిచి వెళ్ళిపోయాడు. ప్రజలకు కలిగిన అనుమానంలోని సత్యాన్ని శ్రీ గజానన్ మహారాజ్ ఈ విధంగా రుజువు చేశారు. శ్రీ సాయిబాబా, శ్రీ అక్కల్కోట స్వామి చరిత్రలలో వలె జంతువులపై కూడా శ్రీ గజానన్ మహారాజ్ దివ్యత్వం యొక్క ప్రభావం ఉండేది. తక్లీకర్ అనే వానికి ఒక పొగరుపోతు గుర్రం ఉండేది. అది జనాలను తన్నేది, కరిచేది. దాని అపఖ్యాతి ఎంతగా వ్యాపించిందంటే తక్లీకర్ దాన్ని అమ్మినా కొనేవారు దొరకలేదు. దానివల్ల ఏ ఉపయోగమూ లేదు. చివరికి అతను విసిగి దానిని శ్రీ గజానన్ మహారాజ్ వద్దకు తెస్తుండగా దారిలో చీకటి పడింది. దానిని ఇనుప గొలుసులతో జాగ్రత్తగా కట్టివేసి అతడు నిద్రించాడు. అర్ధరాత్రి హఠాత్తుగా మెలకు వచ్చి చూడగా గుర్రం గొలుసులు తెంపుకుని వెళ్లి దూరంగా ఒకచోట నిశ్చలంగా నిలబడి ఉంది. దాని కాళ్ల మధ్య పడుకుని నిద్రిస్తున్నారు శ్రీ గజానన్. తెల్లవారుగానే శ్రీ గజానన్ మహారాజ్ లేచి వెళ్లిపోయారు. పొగరు తగ్గి సాధువుగా మారిన గుర్రం తక్లీకర్ వెంట ఇంటికి నడిచింది. పీతాంబర్ అనేవాడు తన సర్వస్వం విడిచి శ్రీ గజానన్ మహారాజ్ సేవకు అంకితమయ్యాడు. ఒకరోజు శ్రీ గజానన్ అతనికి పీతాంబరాలు అంటే పసుపు రంగు పట్టు వస్త్రాలిచ్చి, ఇతరులు ఏమన్నా పట్టించుకోకు, నా సేవకు తగినవాడివి నీవే అన్నారు. ఇతర భక్తులు అసూయతో అతన్ని బాధించారు. ఒకరోజు శ్రీ గజానన్ మహారాజ్ అతన్ని పిలిచి, ఇక్కడ అందరూ నిన్ను నిందిస్తున్నారు, నీవు శేగం విడిచి వెళ్ళు, ఇది నా ఆజ్ఞ అన్నారు. గురువు నుంచి దూరమవుతున్నందుకు పీతాంబర్ ఎంతో దుఃఖిస్తూ వెళ్లి రాత్రయ్యేసరికి కొంథాలి అనే గ్రామం చేరి ఒక చెట్టు కింద నిద్రించారు. మరుసటి ఉదయం ఊరివారు అతన్ని పలకరించి, నీవు నిజంగా శ్రీ గజానన్ శిష్యుడవైతే ఆ ఎండిన చెట్టును చిగురింపచేయాలి అని నిలదీశారు. పీతాంబర్ తన గురువును మనసారా ధ్యానించాడు. మరుసటి ఉదయానికంతా ఆ మోడు చిగురించింది. దాంతో జనం పీతాంబర్ కాళ్లపై పడి జయ సద్గురు పీతాంబర్ మహారాజ్ అని కీర్తిస్తూ ఊరేగించి గ్రామంలోనే నివాసం ఏర్పరిచారు. ఒకసారి శ్రీ గజానన్ మహారాజ్ పండరిపురం వెళ్ళి అక్కడ ఒక ఇంటి వాకిట కూర్చున్నారు. భక్తులంతా ఆలయానికి వెళ్లారు. వారిలో బాపు అని భక్తుడు ఆ రద్దీలో పాండురంగని దర్శించలేక తిరిగి శ్రీ గజానన్ సన్నిధికి చేరి విఠలుని దర్శనం కాలేదని వాపోయాడు. శ్రీ గజానన్ అతన్ని ఊరడిస్తూ, విఠలుడు ఆలయంలోనే ఉన్నాడనుకోకు, జాగ్రత్తగా నా కేసు చూడు అన్నారు.
అలా చూస్తున్న బాపుకు తన గురుస్థానంలో విఠలుడే దర్శనమిచ్చాడు. తృప్తి కలిగిన మరుక్షణమే విఠలుని స్థానంలో తన గురువు కనిపించారు. అందుకే గురుగీత గురువే సకల దేవతలు అని చెప్తుంది. శ్రీ గజానన్ మహారాజ్ అకోలాలో ఉన్నప్పుడు మూర్తిజాపూర్ సమీపంలోని కురుం గ్రామానికి చెందిన మెహతాబ్ షా అనే ముస్లిం సాధువు శ్రీ గజానన్ మహారాజ్ నుండి ఆంతర్యంగా తనకందిన పిలుపును అనుసరించి వారి దర్శనానికి వచ్చారు. శ్రీ గజానన్ మహారాజ్ అతని వైపు వడిగా నడిచి, మత కలహాలు రేపావో జాగ్రత్త, మతాలు వేరైనా మానవులొక్కటే, అందరూ దేవుని సంతానమే అని అతని చెంపపై కొట్టి, సాధువైనందుకు అందరిపై ప్రేమ వహించు, సాధు లక్షణాలను అలవర్చుకో అన్నారు కోపంగా. ఇంతలో బత్సూలాలనే భక్తుడు శ్రీ గజానన్ కోరికపై ఒక బండిని పంపి ఆయన్ను తన ఇంటికి ఆహ్వానించాడు. బండెక్కి వెళ్లిన శ్రీ గజానన్ తీరా అతని ఇంటి వద్ద బండి దిగటానికి నిరాకరించారు. బత్సూలాల్ తన తప్పు తెలుసుకుని వెంటనే వెళ్లి మెహతాబ్ షాను భోజనానికి ఆహ్వానించాడు. కానీ ముస్లిం అయినందున ఆయనను తన ఇంటి సమీపంలోని మసీదులో కూర్చుని భుజించమని ప్రార్థించాడు. వెంటనే శ్రీ గజానన్ కూడా తన ముందు వడ్డించిన పళ్లెంతో పాటు లేచి వెళ్లి ఆ ఫకీరు వద్ద కూర్చుని కలిసి భోంచేశారు. భోజనం చేస్తున్నంతసేపు వారిద్దరూ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటున్నారు. ఆ తర్వాత ఆ ఫకీరు తన నలుగురు సేవకులను పిలిచి వారితో, నేను లాహూర్కు వెళ్తున్నాను. కురుంలో మసీదు కట్టించడం యందు నాకు ఆసక్తి లేదు. శ్రీ గజానన్ ఆజ్ఞను దాటడం నా వల్ల కాదు, మీరు వెళ్ళవచ్చు అని చెప్పి పంపి తాను లాహోర్కు వెళ్ళిపోయారు. కానీ చిత్రమేమిటంటే శ్రీ గజానన్ మహారాజే స్వయంగా ఆ గ్రామంలో మసీదు కట్టించారు. మరి భగవంతుడు హిందువా ముస్లిమా? బాలాపూర్ నివాసి బాలకృష్ణ అనేవాడు ఛత్రపతి శివాజీ గురువైన సమర్థరామదాస స్వామికి భక్తుడు. ప్రతి సంవత్సరం వారి మహాసమాధి దినమైన దాసనవమికి సజ్జన్గఢ్ వెళ్లేవాడు బాలకృష్ణ. వృద్ధుడైన తర్వాత బలహీనత కారణంగా ఒకసారి అలా వెళ్ళలేక తన గురువును తన ఇంటనే దర్శనం ఇవ్వవలసిందని కన్నీళ్లతో ప్రార్థించసాగాడు. ప్రార్థన మధ్యలో అతనికి నిద్ర తూగింది. నిద్రలో ఒక కల. అందులో శ్రీ రామదాసస్వామి కనిపించి, బాధపడకు, నీ ఇంట్లోనే నీకు దర్శనమిస్తాను అన్నారు. మరుసటి రోజు దాసనవమి. బాలకృష్ణ తన గురువు కోసం కళ్ళు ఇంత చేసుకుని చూస్తున్నాడు. మధ్యాహ్నం వాకిట ముందు జయ రఘువీర సమర్థ్ అని వినిపించింది. పరిగెత్తుకుని వెళ్లి చూసిన బాలకృష్ణ వాకిట కనిపించిన శ్రీ గజానన్ మహారాజును సగౌరవంగా ఇంట్లోకి ఆహ్వానించి పూజాదులు చేసి ఆతిథ్యం ఇచ్చాడు. అయినా అతని మనస్సులో తన గురువు రాని కొరత మిగిలిపోయింది. తిరిగి ఆ రాత్రి రామదాసస్వామి అతని కల్లో కనిపించి తమకు శ్రీ గజానన్కు భేదం లేదని చెప్పడంతో కళ్ళు తెరిచిన బాలకృష్ణ నాటి నుండి శ్రీ గజానన్ను తన గురువు అవతారంగా పూజించసాగాడు. అది 1909వ సంవత్సరం. శ్రీ గజానన్ ఆరోగ్యం క్షీణించసాగింది. ఆ రోజు వినాయక చవితి కావడంతో శ్రీ గజానన్ మహారాజ్ భక్తులందరినీ పిలిచి భక్తితో పూజ చేయండి, ఆ తర్వాత విగ్రహాన్ని నీటిలో కలపండి అని చెప్పారు. భక్తులంతా ఏకకంఠంతో, మీరే మా గణేశులు, మీకే పూజ చేస్తాం అని ఆయన్ను పూజించారు. మరుసటి ఉదయం తిరిగి అందరు భక్తులను సమావేశపరిచి శ్రీ గజానన్ ఇలా అన్నారు, ఈ దేహయాత్ర చాలించబోతున్నాము, మీలో ఎవ్వరూ దుఃఖించకూడదు, నేనెప్పుడూ మీతో ఉంటాను అని వారు పద్మాసనంలో కూర్చున్నారు. కాసేపటికి శరీరం చల్లబడి బిరుసెక్కింది. సూర్యుడు అస్తమించాడు. తర్వాత భక్తులు ఆయన దేహాన్ని ఊరేగించి ఆశ్రమంలో వారు ముందుగా సూచించి ఉన్న ప్రదేశంలో సమాధి చేశారు. తమ పేరేమిటో ఎవ్వరికీ తెలియని ఆయన నామరూపరహితమైన తత్వంగా నిలిచారు. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की జై.